నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, దీపావళి రానే వచ్చేసింది. ఏంటి ఆ రోజు మామూలుగా అందరూ కూడా మామూలుగా ఉదయం నిత్య దీపారాధన లాగా దీపం వెలిగించుకున్నామా, ఈవినింగ్ లక్ష్మీ పూజ అని చేసుకుంటారు, తర్వాత టపాకాయలు కొనుక్కొచ్చుకొని కాల్చుకున్నామా, 2 స్వీట్ బాక్సులు తెచ్చుకున్నామా, తిన్నామా. నిజంగా అసలు శాస్త్ర ప్రకారంగా దీపావళి అనేది ఏ రకంగా జరుపుకోవాలి? ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ విధానం అంతా కరెక్టేనా? చాలా మంచి ప్రశ్న అమ్మా. అంటే విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక కాలం మారుతున్న కొద్దీ సాంప్రదాయాలు కూడా మారిపోయాయి. కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మారిపోయాయి. అనేక రూపాంతరం చెందుకుంటూ ఈ రోజున దీపావళి అంటే చాలామంది వాతావరణాన్ని కలుషితం చేయాలి. దీపావళి వచ్చింది అని అంటే కనుక టపాసులు పేల్చాలి, అన్ని రకాల బాణసంచాలు పేల్చాలి. ఇవే అంటే ప్రకృతి, ఇది ఆనందంగా చేసుకునేటటువంటి పండగ, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పండగను పండగలా చేసుకోవాలి, అంతే తప్ప ఆనందానికి పోయి అహంకారానికి పోయి దాన్ని మనము గొప్పలకు పోయి అనవసరంగా ఇబ్బందులు పడకూడదు అని అంటుంటాం. అది దీపావళి పండగ అనేటటువంటిది శాస్త్రరీత్యా చెప్పుకోవాలి అంటే కనుక శ్రీ మహాలక్ష్మి బంధ విముక్తులు అయింది కాబట్టి ఆ రోజున శ్రీ మహాలక్ష్మిని పూజించడం అనేటటువంటిది, అది అమావాస్య రోజున పూజించడం అనేటటువంటిది విశేషమైనటువంటి పుణ్యఫలాదులను కలిగిస్తూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అంటే కేవలం డబ్బు అనేటటువంటిదే కాదు. మనకు శ్రీ మహాలక్ష్మి అంటే ధాన్యము మహాలక్ష్మితో పోలుస్తాము, నీటిని మహాలక్ష్మితో పోలుస్తాము, అగ్నిని మహాలక్ష్మితో పోలుస్తాము, వాయుని మహాలక్ష్మితో పోలుస్తాం, పంచభూతాత్మికమైనటువంటి ప్రతి ఒక్క వస్తువుని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాం. అలాగే భూమి మీద ఉండే ప్రతి ఒక్క దానిని, పాడి పంటలను కానివ్వండి, అలాగే జలచరాలను కానివ్వండి, భూచరాలను కానీ ఏదైనా కూడా మహాలక్ష్మి స్వరూపంగా పూజిస్తాం. కాబట్టి ఆ రోజున ఎస్పెషల్లీ చాలా మట్టుకు లక్ష్మీదేవిని ఈ రూపకంగా కొలవాలి. ఆ రోజున లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి పద్ధతులు ఎలా ఉంటాయంటే, దీపావళి అంటే దీపావళి ఉదయాన్నే లేచి నరక చతుర్దశి ఉంటుంది. ఉదయం దీపావళి, నరక చతుర్దశి, దీపావళి వేరు కాదు, రెండూ ఒకటే. నరక చతుర్దశి తెల్లవారుజాము 4 గంటలకు హారతులు తీసుకొని ఇంటి కుటుంబ సభ్యులతో మగవాళ్ళందరూ కూడా హారతులు తీసుకొని, ఆ రోజున హారతులు తీసుకునే సమయంలో కూడా ఒక బంగారపు ఉంగరాన్ని కానీ బంగారపు ఏదైనా ఒక పనిముట్టుని తీసుకొని వాళ్ళ తలల మీదకి వెళ్ళి తిప్పుతూ ఉంటారట. అలా తిప్పి హారతి ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఒక పోక ఒక్క తీసుకోవాలి, అలాగే ఒక బంగారపు ఉంగరం తీసుకొని వాళ్ళ తల మీదకి వెళ్ళి తిప్పేసి మళ్ళీ అది హారతిలో పెట్టేసి, మంగళహారతిలో పెట్టేసి వాళ్ళకి హారతి ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం ఇది బంగారం ఎందుకు తిప్పాలి అని అంటే గనక, బంగారం తిప్పడం వల్ల మనిషిలో ఉన్నటువంటి అహంకారం తగ్గిపోయి, అజ్ఞానం తగ్గిపోయి వాళ్ళకు శుభాన్ని కలుగజేస్తుంది అనేటటువంటిది శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అందుకే అది ఇప్పుడు మామూలుగా దిష్టి తగిలింది అంటే మనం ఏం చేస్తాం, ఎర్రటి నీళ్ళతో మనం హారతిస్తూ ఉంటాము, లేదా గుమ్మడికాయతో హారతిస్తుంటాము. అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఒక పోక ఒక్క తీసుకొని, ఒక బంగారు ఉంగరం తీసుకొని వాళ్ళ చుట్టూ వాళ్ళ తల మీదకి వెళ్ళి తిప్పేసి మళ్ళీ అది మంగళారతిలో పెట్టేసి వాళ్ళకి హారతి ఇవ్వడం ద్వారా వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అందుకే అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి అలా హారతిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ రోజున సాయంకాలం, ఉదయం హారతులు అయిపోయాయి. ఏ సమయంలోపు ఈ హారతులు ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య కాలంలో ఇచ్చుకోవాలి. అది శుభ సమయము, బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఇక దాని తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత హారతులు ఇస్తే ప్రయోజనం అయితే ఉండదు. ఏదైనా కూడా శాస్త్రరీత్యా, ధర్మరీత్యా ఏ రకంగా చెప్పిందో అదే 4 గంటల నుండి 6 గంటల మధ్య కాలంలో హారతులు ఇచ్చుకోండి. ఆ తర్వాత దీపావళి అమావాస్య పూజలు. అమావాస్య పూజలు అంటే మనము ఆ పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా అమావాస్య రోజు కొనుక్కోకూడదు అని చెప్పేసి ధనత్రయోదశి రోజున మనం పూజా వస్తువులు కొనుక్కోవాలి. అంటే పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. కాకపోతే పూలు, పండ్లు, తమలపాకులు ఇవన్నీ కూడా మనం 2 రోజులు ఉండవు కాబట్టి అమావాస్య రోజు తెచ్చుకున్న దానికి దోషం లేదు. కాకపోతే పసుపు కుంకుమలు కానివ్వండి, పూజలో వాడేటటువంటి వస్తువులు కానివ్వండి, ఇంకా ఇతర వస్తువులు కానివ్వండి, అవి ధనత్రయోదశి రోజున తెచ్చి ఇంట్లో సమకూర్చుకోవాలి. వ్యాపార స్థలమైన ఇంట్లో సమకూర్చుకొని అమావాస్య రోజున అవన్నీ కూడా పూజకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకుని ఆ రోజున శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం. తప్పకుండా ఆ రోజున మహాలక్ష్మికి అభిషేకాది క్రతువులు ఆచరించాలి. అభిషేకం అంటే అమ్మవారు పాల సముద్రం నుంచి, పాలకడల నుంచి పుట్టింది కాబట్టి అమ్మవారిని తప్పకుండా పాలతో అభిషేకం చేయాలి అని చెప్పి తప్పకుండా విగ్రహం లేదా లక్ష్మీ డాలరు లేదా స్త్రీ యంత్రము ఏదైనా సరే, అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువు ఏదైనా సరే దానికి తప్పకుండా ఆ రోజున అభిషేకం చేయాలి. అది కూడా
శ్రీ సూక్తంతో అభిషేకం చేయాలి. లక్ష్మీ సూక్తము అంటాము శ్రీ సూక్తాన్ని. కనుక ఆ లక్ష్మీ సూక్తంతో అభిషేకం చేస్తే ఆ రోజున వాళ్ళకు అఖండ సిరి సంపదలు కలుగుతాయి, వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది అనేటటువంటి దానితో ఆ రోజున దీపావళి పండగ చేస్తారు. అంటే లక్ష్మీదేవి ఒక దుష్టుడి నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ రోజున ఎవరైతే మానవులు పూజిస్తారో వాళ్ళకు ఆ తల్లి కరుణించి కటాక్షించి వాళ్ళకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది అని ధర్మశాస్త్ర ప్రతీకమ్మ. మరి సాయంకాలం పూజ ఏ రకంగా చేసుకోవాలి గురుగారు? సాయంత్రం పూజ ఇదేనమ్మా. సాయంత్రం ఇప్పుడు అభిషేకము ఇప్పుడు సాయంత్రం మనం ఏదైతే పూజ చాలా మంది ఆ రోజు గుమ్మడికాయలు మార్చడము, ఆ రోజు బలిపాడ్యమి రోజున మారుస్తారు. వ్యాపార స్థలంలో ఆ రోజున కేవలం లక్ష్మీ పూజలే తప్ప ఇంకా ఏమీ కూడా ఆచరించరు. తెల్లవారితే మనం ఏం చేస్తామంటే బలులు ఇస్తూ ఉంటాం, దాన్ని బలిపాడ్యమి అంటారు. అమావాస్య తెల్లవారి పాడ్యమి, దాన్ని బలిపాడ్యమి అని పిలుస్తారు. కనుక మనం దీపావళి రోజున కేవలము లక్ష్మీదేవిని ఆరాధించడమే పనిగా పెట్టుకోవాలి తప్ప ఇతర ఏ పనులు కూడా చేయకూడదు. ఆ రోజున ఎవరికి డబ్బులు కూడా ఇవ్వకూడదు. అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేసేటటువంటి సమయంలో డబ్బులు ఎవరికి అప్పుగా కానీ లేదా చేబదులుగా కానీ ఇవ్వకూడదు. కాకపోతే ఇక్కడ బ్రాహ్మడికి పూజ చేసినటువంటి దక్షిణ మాత్రం వెంటనే ఇచ్చేయాలి. అలాగే అక్కడ మంగళ వాయిద్యాలు ఎక్కడైనా షాపులలో పూజ చేస్తే మంగళ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎవరైతే ఆ రోజున బ్రాహ్మడికి మంగళ వాయిద్యాలు వాయించేటటువంటి వాడికి పూజా వస్తువుల వాడికి తప్పకుండా అదే రోజున డబ్బులు ఇవ్వాలి, దానికి దోషం లేదు, అది వ్యాపారం కాబట్టి. బ్రాహ్మడికి కూడా పూజ చేసిన వెంటనే దక్షిణ ఇస్తేనే దానికి పుణ్య ఫలితం వస్తుంది. అయ్యో ఈరోజు అమావాస్య అండి, ఈరోజు పూజ చేసాం డబ్బులు ఇవ్వము అంటే కుదరదు. బ్రాహ్మడికి 365 రోజుల్లో ఎప్పుడు కూడా దోషం ఉండదు. ఎందుకంటే పూజా ఫలితం దేనితో ముగుస్తుందంటే దక్షిణతోనే ముగుస్తుంది. నేను తెల్లారిస్తాను, మరునాడు ఇస్తాను, మీకు గూగుల్ పే చేస్తాను, ఆన్లైన్ చేస్తాను, ఇలా ఉండదు. అదే రోజున తాంబూలం ఇచ్చే వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆ పూజ పరిసమాప్తమైనట్టుగా భావన చేసుకోండి. చాలామంది పూజ చేసుకుంటారు కానీ దక్షిణ సంభావన ఇవ్వకుండా ఉంటారు, కాబట్టి అది చాలా మటుకు తప్పు. కాబట్టి ఎప్పుడైనా పూజ చేసుకున్న వెంటనే దక్షిణ ఇస్తేనే దానికి పుణ్యమ పురుషార్థం దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో ఎంత తెలిసిన వాడైనా బ్రాహ్మడు ఇంటికి పురోహితుడైనా సరే మనం పూజ చేసిన వెంటనే దక్షిణ సంభావన ఇచ్చే పంపించాలి, అంతే తప్ప ఇవ్వకుండా అయితే పంపించకూడదమ్మా. అయితే ఇప్పుడు ఆ రోజు దీపాలు కూడా మీరు 101 దీపాలు 108 ఏ సమయంలో వెలిగించాలి ఈ దీపాలు? ఇవి సాయం సంధ్యా సమయం ప్రదోష కాలంలో వెలిగించాలి. అంటే ప్రదోష కాలం అంటే 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో మన షాప్ ముందర కానివ్వండి లేదంటే ఇంట్లో కానీ దీపాలు వెలుగుతూనే ఉండాలి. అంటే మనం ఇంట్లో మొత్తం వెలిగించిన దీపాల సంఖ్య 108 అయితే సరిపోతుంది. ఒకటే దగ్గర లేదు, 108 సంఖ్య. ఆ 108 దీపాలు నువ్వు ఎక్కడెక్కడ స్థలం ఉంటే నీ ఇంటి పరివారంలో ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నువ్వు దీపాలు పెట్టుకోవచ్చు. అన్ని దీపాలు ఒకటే దగ్గర పెట్టాలి. పూజా రూమ్ లో వెలిగించిన వాటితో సహా లెక్క పెట్టొచ్చు, అన్ని దీపాలు లెక్క పెట్టొచ్చు. దానికి ప్రత్యేకంగా ఈ దీపాలు ఆ దీపాలు కాదు, ఏ దీపాలైనా 108 దీపాలు వెలిగించి నీకు ఎక్కడ స్థలం ఉంటే ఎక్కడ చీకటి ఉండకూడదు. మళ్ళీ అమావాస్య రోజు మీ ఇంట్లో ఏ మూలన కూడా చీకటి ఉండకూడదు, అది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. ఆ చీకటి ఉండడానికి మీరు దీపాలు వెలిగించుకోవాలి అని చెప్పడానికి అర్థము. ఆ రోజున దీపాల కాంతుల్లో అమ్మవారిని పూజించడము మీకు అష్టైశ్వర్యాలను సుఖ సంపత్తులను కలిగిస్తున్నాం. ఏ నూనె వాడాలి గురుగారు ఆ రోజు దీపారాధన? చాలా మంది నెయ్యి వాడుతూ ఉంటారు, నువ్వుల నూనె వాడుతూ ఉంటారు. నూనెలో కూడా అనేక రకాల బ్రాండ్స్ వచ్చేసాము, ఎవరికి ఇష్టం వచ్చినటువంటి నూనె అది వాడుతుంటారు. ఏదైనా మనం వంటకు వాడేటటువంటి నూనె తప్ప ఏ నూనెనైనా వాడవచ్చు. దాంట్లో కొబ్బరి నూనె వాడతారు, నెయ్యి వాడతారు, నువ్వుల నూనె వాడతారు, తర్వాత దీపం ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది అది వాడుతుంటారు. ఏదైనా సరే వంటకు వాడేటటువంటి నూనె తప్ప ఏ నూనెనైనా వాడచ్చు. మామూలుగా అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించకూడదు అంటారు కదా, ఆ రోజు దీపావళి వచ్చింది కాబట్టి పర్వాలేదంటారా ఆ రోజు? మనం అందుకే కదా మనము ధనత్రయోదశి రోజునే బట్టలు కొనుక్కోవడం కానీ, షాపింగ్ చేసుకోవడం కానీ, బంగారం కొనుక్కోవడం కానీ, వెండి కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మనం ధనత్రయోదశి రోజునే కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత మనం వేసుకోవడానికి లెక్క ఉండదు. మనం ఇప్పుడు దీపావళి పండగ కదమ్మా, పండగ రోజు పాత బట్టలు వేసుకోవాలి ఎవరు అనుకోరు కాబట్టి మనం దీపావళి రోజున కొత్త బట్టలు వేసుకోవచ్చు, అందులో దోషం లేదు. ఎందుకంటే ధనత్రయోదశి రోజున నువ్వు కొన్నటువంటి బట్టలకు, బంగారానికి అన్నిటికీ కూడా పూజ చేసుకొని పెట్టుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత అవి నువ్వు ఎప్పుడైనా వేసుకోవచ్చు, అందులో దోషం ఏమీ ఉండదు. ధనత్రయోదశి దీపావళికి ముందు మనం ధనత్రయోదశి జరుపుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు ఏం జరుపుకోవాలి ఆ రోజు, ఏం చేయాలి? ధనత్రయోదశి అంటే పేరులోనే ధనం అని చెప్పి కనిపిస్తోంది, అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించి చేసుకోవాల్సిన పూజా కార్యక్రమాల? ఆ రోజు ముఖ్యంగా బంగారం కొంటే బాగుంటుంది, మంచిగా కలిసి వస్తుందని చెప్పి అంటుంటారు. నిజంగా ధనత్రయోదశి రోజు బంగారం కొనాలా?
చాలా మంచి ప్రశ్న అమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ధనత్రయోదశి అనేటటువంటిది ఏంటి అంటే, మనకు ఆశ్వీజ మాసంలో చివరి 3 రోజులు, చివరి 5 రోజులు అంటే కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి 2 రోజులు విశేషమైనటువంటి పర్వదినాలు అని చెప్తూ ఉంటాం. పర్వదినాలు అంటే శుభాన్ని కలిగించేటటువంటి రోజులు. మనకు దీపావళి పండుగ అంటే 5 రోజుల పండగగా చెప్తూ ఉంటారు. దీన్ని పంచ పండగలు అని కూడా పిలుస్తుంటాం. దీపావళి పండుగను కూడా పంచ పండగలు అని పిలుస్తూ ఉంటాం. 5 రోజులు తప్పకుండా 5 రోజులు జరుపుకుంటేనే దీపావళి పూర్తయినట్టు, అంటే పూర్తిగా మనం ఆచరించినట్టు. నేను ఒక దీపావళి చేసుకుంటాను, మిగతా 2 రోజులు చేసుకోను అంటే నువ్వు ఆ దీపావళి పండుగ పూర్తిగా చేసుకోలేదు అని అర్థము. దీపావళి పండుగ ఎట్లా చేసుకుంటాం అంటే ధనత్రయోదశి మొదలుకొని బలిపాడ్యమి అలాగే భగని అస్తభోజనం వరకు చేసుకోవాలి. అంటే మనకు 5 పండుగలు ఏమొస్తాయి? మొదటిది ధనత్రయోదశి, రెండవది నరక చతుర్దశి, మూడవది దీపావళి అమావాస్య, నాలుగవది బలిపాడ్యమి, తర్వాత భగిని హస్తభోజనము అని పేరు. యమద్వితీయ అనేటటువంటిది కూడా పిలుస్తాం, అంటే ఆ రోజు. అయితే ఈ 5 పండగలు గనక చేసుకుంటేనే దీపావళి పండగ అమ్మవారి యొక్క పూజా ఉత్సవాలు మనం కంప్లీట్ గా చేసుకున్నట్టు. లేకపోతే ఇది అమావాస్యకి ముందు 2 రోజులు, తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా, కార్తీక మాసం అయిన 2 రోజులు, ఆ తర్వాత అమావాస్యకి 2 రోజులు ముందు. ఈ 5 పండుగలు మనిషిని జీవితంలో ఉద్ధరింపజేసుకునేటటువంటి పండుగలు. అలాగే ధనము అంటే చాలా మంది డబ్బు, కరెన్సీ అని అనుకుంటారు. కానీ శ్రీ సూక్తంలో మనకు ఒక శ్లోకం వస్తుంది, ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు. అంటే ధనం అంటే అర్థం ఏంటి అంటే నీరు ధనముతో సమానము, తిండి ధనముతో సమానము, వాయు ధనముతో సమానము, అగ్ని ధనముతో సమానము, భూమి ధనముతో సమానం. పంచభూతాలు ఏవైతే ఉంటాయో అందుకే ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుహు. వసుహు అంటే భూమి అని అర్థము. అట్లా ఈ పంచభూతాలు ఆత్మికమైనటువంటి ఏవైతుంటో అవి ధనముతో సమానం. జీవితంలో ఎంత డబ్బున్నా ఎంత ఏదున్నా మనం డబ్బుని తినలేము, ఆహారాన్నే తినాలి. ఎంత డబ్బున్నా డబ్బుని తాగలేము, నీటినే తాగాలి. ఎంత డబ్బున్నా మనం వంట చేసుకునేటటువంటిది అగ్ని మీదనే వంట చేసుకోవాలి. డబ్బులు నేను కింద పెట్టి నేను వంట చేసుకున్నానంటే కాదు కదా. అలాగే నువ్వు ఎంత ఎత్తుకెదిగినా నడిచేది నేలపైనే. మరి అంటే ధనానికి మూల కారణం ఏంటి? ఈ 5 మూల కారణాలు. వీటిని పూజించాలి. అందుకే మనము ఆ రోజున పంచభూతాలను పూజిస్తాము, అగ్నిని పూజిస్తాము, అంటే దీపాన్ని పూజిస్తూ ఉంటాము. అలాగే మనము ఆ రోజున చక్కగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాము, భగవంతునికి నైవేద్యాలు పెడుతూ ఉంటాం, విశేషంగా దాన్ని పూజిస్తూ ఉంటాము. అలాగే ఆ రోజున మనము గాలిని కూడా పూజిస్తూ ఉంటాము, నీటిని కూడా పూజిస్తాం. నీటిని అంటే కలశ పూజ చేసేటప్పుడు పూజలో మనం నీరు లేకుండా పూజ కాదు. ఇలా పంచభూతాత్మికమైనటువంటి వస్తువులు ప్రతిదీ కూడా పూజనీయమైనటువంటి వస్తువులు. అందులోనూ ధనత్రయోదశి అంటే అర్థం ఏంటి అంటే పురాణ గాథలు ఒక 2 కథలు చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పను, 1 నిమిషంలో ముగిస్తాను. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగర మథనం జరిగేటప్పుడు దాని నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి పుట్టినరోజుగా కూడా ధనత్రయోదశిని జరుపుకుంటాము. అలాగే ధన్వంతరి భాండాగారం, వైద్యులకు ప్రధానమైనటువంటి ఈ ఔషధ భాండాగారం ధన్వంతరి భాండాగారం అంటారు. ముఖ్యంగా డాక్టర్లు, ఆయుర్వేదికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున చాలా విశేషంగా పండుగను జరుపుకుంటారు. ఆ రోజు ధన్వంతరి పూజను చేయాలి, మహాలక్ష్మి పుట్టినరోజు కాబట్టి మహాలక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ఆ రోజున ధనత్రయోదశి రోజున బలి చక్రవర్తి కూడా తన యొక్క జీవితాన్ని చాలించినటువంటి రోజుగా అని కూడా చెప్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క ధనత్రయోదశి రోజున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి రోజు కూడా ఈ ధనత్రయోదశి. అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ మెయిన్గా ఏంటి అంటే లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు ధనత్రయోదశి. అలాగే లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చినటువంటి రోజు ఈ యొక్క ధనత్రయోదశి. మరి లక్ష్మీదేవి ఎందుకు వచ్చింది అని అంటే కనుక భృగు మహర్షి అందరి దేవతలు ఎవరు గొప్పవారు త్రిమూర్తులు అని చెప్పేసి ఒక్కొక్క లోకానికి, కైలాసానికి, బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి వెళుతూ ఉంటారు. విష్ణులోకానికి వెళ్ళేసరికి భృగు మహర్షి వచ్చినటువంటి విషయాన్ని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పట్టించుకోరు. వాళ్ళు యోగ నిద్రలో ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో భృగు మహర్షి కోపాని కోసం 1-2 సార్లు పిలుస్తారు. భృగు మహర్షికి కోపం చాలా ఎక్కువ. అతనికి అహంకారం అనేటటువంటిది కూడా 3వ కన్ను కాల్లో ఉంటుంది భృగు మహర్షికి.
అయితే ఒక్కసారి పట్టించుకోకపోవడంతో ఆ భృగు మహర్షి ఏం చేస్తాడంటే విష్ణువు యొక్క వక్షస్థలం అంటే ఛాతి మీద ఒక్కసారి తన్నుతాడు. తన్నగానే ఆ విష్ణుమూర్తి వెంటనే రియలైజ్ అయిపోయి, అంటే వెంటనే భృగు మహర్షి వచ్చినటువంటి సంగతి పట్టించుకొని తప్పైంది క్షమించండి మహర్షి అని చెప్పేసి కాళ్ళ మీద పడతాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి కాళ్ళ మీద పడేసరికి లక్ష్మీదేవికి ఆ విషయం నచ్చదు. లక్ష్మీదేవి ఏం చేస్తుంది, వెంటనే ఆ యొక్క వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసి, అంటే భూలోకానికి వచ్చినటువంటి రోజు ఈ ధనత్రయోదశి. అందుకే వెంటనే ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు, తన కాలిలో ఉన్నటువంటి అరికాలలో ఉన్నటువంటి 3వ కన్ను ఉంటుంది, అది గర్వానికి సూచికగా సూచించడం జరిగింది. అంటే గర్వం పెరిగితే ఎప్పటికైనా అతపాతాళానికి పోతారంటారు. అలా గర్వం యొక్క కన్నుని తన వేలితో ఒత్తేస్తాడు. ఒత్తేయగానే ఆ కన్ను పగిలిపోయి అహంకారమంతా వీడిపోయి ఇదేంటి ఇంత ఘోరం చేశాను అని చెప్పేసి భృగు మహర్షి ఏమవుతాడంటే రియలైజ్ అయిపోయి, అయ్యో నేను ఇంత తప్పు చేశాను అని చెప్పేసి, అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో సంచరించేటటువంటి రోజు ధనత్రయోదశి. అందుకే ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి అని చెప్తూ ఉంటాము. అలాగే శ్రీరాముడు మొత్తం అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చేటటువంటి రోజు కూడా ధనత్రయోదశి, నరక చతుర్దశి ఈ మధ్యకాలంలో వస్తాడు. అందుకే ఆ రోజున అమావాస్య దీపావళి రోజున కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. అలాగే కలియుగ పాండవులు కూడా అజ్ఞాతాన్ని ముగించుకొని వచ్చేటటువంటి రోజు కూడా ఈ రోజు. ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు జరిగినటువంటి రోజు ధనత్రయోదశి. మరి బంగారం కొనాలి అని అంటుంటారు కదా గురుగారు, కొనాలా ఈ రోజు బంగారం? ఇక్కడ బంగారము అన్నదానికి అర్థం, ఇప్పుడు బంగారం అనేటటువంటిది స్తోమత ఉన్నటువంటి వాడు కొంటాడండి, కొనలేనటువంటి వారు అయ్యో కొనకపోతే ఏదో జరిగిపోతుంది అని ఇలా అపోహలు కల్పించకూడదు. బంగారం కొనాలి అనేటటువంటిది శాస్త్రంలో ఎక్కడా లేదు. బంగారానికి మించినటువంటి గొప్పనైనటువంటి ధనము ఇంతకుముందు చెప్పాను, శ్రీ సూక్తంలో ధనం అగ్నిధనం వాయుర్ధనం సూర్యోధనం వసువు అని చెప్పేసి మనం పంచభూతాలను పూజించడమే ధనము. నువ్వు ఎంత ధనం సంపాదించినా ఒక 4 మెతుకుల కోసమే కదా. కాబట్టి నువ్వు ఎప్పుడైనా పంచభూతాత్మికమైనటువంటి దానిని ప్రేమించి దాన్ని అర్చించే ప్రయత్నం చేయి. దానికంటే మించినటువంటిది సృష్టిలో ఏమీ ధనం లేదు. ధనం మనం బంగారం కలిసి మనం సృష్టించిందే తప్ప ఇవి ప్రకృతి పరంగా వచ్చిన. దీన్ని పూజించి అర్చించి ఆరాధన చెయ్యి. ఏ రకంగా 10 మందికి అన్నం పెట్టు, దాని పుణ్య ఫలితం వస్తుంది. బంగారం నువ్వు 1,00,000 కోట్లు పెట్టి బంగారం కొనేదానికంటే 2 వ్యక్తులకు అన్నదానం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి ధనత్రయోదశి చాలా విశేషం. జీవితాన్ని తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి నువ్వు ఏం చేయాలి ధనత్రయోదశి రోజు అంటే లక్ష్మీ కుబేర యాగం చేయాలి. అలాగే వైకుంఠం నుంచి ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఎక్కడికి వెళ్ళింది అంటే కరివీరపురము అనేటటువంటి దానికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయింది. అక్కడికి వెళ్ళి కుబేరుడు కూడా లక్ష్మీదేవిని పూజించి నవనిధులకు నాయకుడయ్యాడు. అందుకే ఏమంటాము అంటే కనుక ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని కుబేరుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు సిరి సంపదలు ఆ కుబేరుడు ప్రసాదిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి వరం ఇస్తుందట కుబేరుడికి. ఏమని అంటే, కుబేరా నేను వాళ్ళ వైకుంఠం వదిలిన తర్వాత మొట్టమొదటిగా నన్ను పూజించావు కాబట్టి భూలోకంలో ఎవరైతే మన ఇద్దరిని కూడా కలిపి ఏకీకృతంలో పూజ చేస్తారో వాళ్లకు సిరి సంపదలను కలగజేస్తాను, కటిక దారిద్ర్యం నుంచి విడనాడి వాళ్ళ అపర కుబేరులను చేస్తాను అనేటటువంటి వరాన్ని కుబేరుడికి ఇచ్చింది. అందుకే ధనత్రయోదశి రోజున కుబేరుణ్ణి ఆరాధించాలి, లక్ష్మీదేవిని ఆరాధించాలి, గణపతిని ఆరాధించాలి, యమధర్మరాజుని ఆరాధించాలి, ధన్వంతరిని ఆరాధించాలి. ఈ 4 ఆరాధిస్తే తప్పకుండా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకే నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే, మామూలుగా చాలామందికి కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారు, అప్పుల బాధలు అనుభవిస్తున్నటువంటి వారి కోసము ఎస్పెషల్లీ నేను లక్ష్మీ కుబేర యాగాన్ని చేస్తూ ఉంటాను. ఆ యాగంలో చాలామంది పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఈ లక్ష్మీ కుబేర యాగం అందరూ చేసుకోలేకపోతారు. కాబట్టి మనం ఏం చేస్తాం, సామూహికంగా చేసి అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎందుకు అంటే అందరూ బాగుండాలి, అందరికీ అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి ఎవరికి తెలియచ్చు తెలియకపోవచ్చు. కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు వచ్చి చేయించుకుంటారు. రాలేనటువంటి వారు ఏం చేస్తారంటే, గురుగారు మేము ఈ లక్ష్మీ కుబేర యాగంలో మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి చాలామంది తమ గోత్రనామాలు ఎంటర్ చేసుకొని పూజ చేయండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి చాలా మట్టుకు లక్ష్మీ కుబేర యాగము ఆ ధనత్రయోదశి రోజున ఎవరైతే ఎస్పెషల్లీ చేస్తారో వాళ్ళకు అష్టదారిద్ర్యాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంపత్తులు భోగభాగ్యాదులు అనుభవిస్తారు. ఆ రోజున ధనత్రయోదశి లక్ష్మీదేవి భూలోకంలో సంచరించేటటువంటి రోజు, అందరినీ కూడా కాచుకునేటటువంటి రోజు. కాబట్టి
లక్ష్మీదేవిని పూజించాలి అని చెప్తూ ఉంటారు. ధనత్రయోదశి రోజున విశేషంగా బంగారం కొంటే మంచిదే, వెండి ఆభరణాలు కొన్నా మంచిదే. ఆ రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజా వస్తువులు కొంటూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా ఈ వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఆ రోజున మొత్తం క్లీనింగ్ చేసుకొని పటాలన్నింటినీ కూడా క్లీనింగ్ చేసేసుకొని ఏం చేస్తారంటే ఆ రోజున అలంకరణ చేసి ఎక్కడి పటాలు అక్కడ పెట్టేసి మరునాడు తెల్లవారి నరక చతుర్దశి, అమావాస్య, దీపావళి పూజ రోజున అన్ని పూజలు చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ధనత్రయోదశి జీవితాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటి త్రయోదశి. ఆ రోజున వీలైతే లక్ష్మీ కుబేర యాగం చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా కనీసం అర్చించే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉన్నటువంటి వారు ఒక లక్ష్మీదేవి పటాన్ని ముందర పెట్టుకొని ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రం చదువుకోండి, విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. అది శ్రీ మహాలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 పూసలు గల మాల తీసుకొని 108 సార్లు జపం చేసుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ధనత్రయోదశి అనగానే చాలా మందికి బంగారం కొనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కొనాలా? అసలు ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి తెలియజేయండి. అది ధనత్రయోదశి అనే మాట కన్నా పుష్కల త్రయోదశి. పుష్కల ఎందుకని గురుగారు అలా? పుష్కలము అంటే పూర్తిగా ఉండటం, అంటే ఎప్పుడు కూడా పుష్కలంగా నిండుగా ఉంది అంటారు చూడండి. ఆ నిండుగా ఉండేటువంటిది త్రయోదశి. నిండుగా ఉండేందుకు ఏర్పాటుగా ఉండేటువంటి త్రయోదశి పుష్కల త్రయోదశి అనటం అనేటువంటిది చాలా బహుశ్రేయస్కరం. సరే, ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము ధనత్రయోదశి నాడు బంగారం కొంటేనో వెండి కొంటేనో చాలా అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అంటే లేదు శాస్త్ర ప్రకారంగా చెప్తున్నదే. ధనత్రయోదశంగానే బంగారం కొనండి, వెండి కొనండి, ఆ షాప్ వాళ్ళకి లాభం అయితే సంథింగ్. మనం చేయవలసింది ఏమిటంటే పుష్కల త్రయోదశి అంటారు దాన్ని. ఈ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య 3 రోజులు కూడా 3 విధానాలు అనుసరించి నిర్వర్తించాలి. ఈ పుష్కల త్రయోదశికి మనం చేయవలసింది వాస్తవానికి ఏమిటి అంటే మన ఇంటికి గుమ్మం దగ్గర గడప ఉంటుంది. గడపను మనం దేంతో పూజిస్తాం? లక్ష్మీదేవితో. ఆ గడపకి మనం ఆరాధన చేయాలమ్మా. మనం లోపల కూర్చొని మనకు సింహద్వారం ఉంటుంది, సింహద్వారం గడప శుభ్రంగా గడపకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మన తోరణాలు అవన్నీ వేసుకొని మనం లోపల కూర్చోవాలి. గడప లోపల కూర్చొని లక్ష్మీ అమ్మవారి ఫోటో లోపలికి వస్తున్నట్టుగా అనమాట. అక్కడ లక్ష్మీ అమ్మవారి ఫోటోని గడప లోపలికే లక్ష్మీ అమ్మవారి ఫోటో అక్కడ పెట్టి 112 జ్యోతులతో ఆరాధన చేయాలి. ఒకవేళ 112 జ్యోతులు మాకు కుదరట్లేదు, అక్కడ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు 16 జ్యోతులు. అంటే అదేంటండి 112కి 16కి అసలు సంబంధం లేదు కదా అంటే 7తోటి ప్రారంభం చేయాలి. అవన్నీ కూడా 7తో ప్రారంభం ఉంటుంది. 7 అనేటువంటిది చరిత్రలో వృద్ధికి బీజం. అది వృద్ధికి బీజం. సంఖ్య ఇప్పుడు మనకు బేస్ సంఖ్య అంటారు. ఆ బేస్ సంఖ్యలో 7 అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది వృద్ధికి సంఖ్య. జ్యోతిష్యం కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించి కుటుంబ వృద్ధి సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. ఆ వృద్ధి సౌఖ్యం మనకు 7తోటే ప్రారంభమవుతుంది. మొత్తం 7తోటి ప్రారంభమయ్యేటువంటివి 16 ఉన్నాయి. 7తో ప్రారంభమయ్యేవి 16 ఉన్నాయి. ఆ 16 కూడా 14 లోకాలకి మూలాలు. ఈ 14 లోకాలు అతల వితల కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటాయి. మొత్తం 14 లోకాలు. 14 భువనాలను కూడా వాటినే అంటూ ఉంటారు. ఈ 14 లోకాలకి కూడా 16 విధానాలుగా చెప్పబడినటువంటి 7తోటి చెప్పబడినటువంటి మూలాలు. ఆ 16 మన ఇంట్లో, మన కుటుంబంలో, మన వంశం నుండి ఎప్పుడు కూడా ఉండవలెను అనేటువంటి దాంతో జ్యోతులతో ఆరాధన చేసుకొని అంత పర్వాణమైనటువంటి నైవేద్యం పెడతారు. అది ఎంత యోగాన్ని ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉండేవి, ఉన్నవి, ఉండబోయేవి అన్నీ కూడా అందరూ నిక్షిప్తం ఉంటాయేమో 112 జ్యోతులలో. జ్యోతి అంటేనే ఈశ్వరతత్వం, భగవత్ స్వరూపం.
అట్లా 16. ఈ 16 కూడా 8 స్టెప్పుల్లో 8 స్టెప్పుల్లో పెట్టాలి. 8 మెట్లు ఆద్యంతాలతో మనం ఒకవేళ 10 పెట్టుకున్నట్టయితే కనుక ఆ 8 మెట్లలో పెట్టుకుంటే అమ్మవారు అట్లా మన ఇంట్లోకి వస్తున్నట్టుగా. అంటే ఫోటోకి ఇట్లా ముందుకు మెట్లు పైనుంచి ఒక్కొక్కటి మనం అర్చన చేసుకుంటూ రావాలి వరుసగా. ఆ చేసుకుంటూ 8 మెట్లుగా వచ్చేటట్టుగా మొత్తం వాటిని మనం చేసుకోగలగాలి. ఆ చేసుకునేటువంటి విధానము చాలా యోగకరమైందమ్మా. ఇదంతా కూడా ఏ సమయంలో చేయాలి గురువుగారు? సంధ్యా సమయం, సాయంత్రం. అంటే ప్రదోషము అని అంటారు. త్రయోదశి అంటే ప్రదోషం. ఆ ప్రదోషకాలం అంటే 4:30 నుంచి ఉంటుందమ్మా. ఆ 4:30 నుంచి మొదలు పెడితే 5:30, 6 గంటలకు అది పూర్తవుతుంది. ఆ అమ్మవారి లోపలికి వచ్చేటువంటి సమయాలు అవే కాబట్టి ఆ సమయంలో అక్కడ ఆరాధన చేసుకొని అమ్మవారికి అంత పరమాన్నం కనుక నివేదన పెట్టుకోగలిగితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాల సంపదలు, అన్ని రకములైన యోగములు, 7 ద్వీపాలు, 7 సాగరాలు, 7 మాతృకలు, అంటే 7 తోటి మొదలయ్యేటువంటివి ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. అంటే ఈ 16 ప్రాముఖ్యత చెందినటువంటివి. అనేకం ఉండొచ్చు, 7 ఋషి మండలం కావచ్చు, కానీ ఈ 16 చాలా ప్రాముఖ్యత. ఈ 16కి కూడా ఒక్కొక్క మండలానికి 7 జ్యోతులు తప్పును మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ వస్తే మనకు 112 జ్యోతులు అవుతాయి. లేదండి నాకు అంత కష్టం అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంలో అనుసరించుకుంటూ 16 జ్యోతులు అలా 16 జ్యోతులు అనేటువంటిది రెండవ పక్షం. 112 నేను పెట్టుకుంటాను ఏముందండి, ఒక్క పూట బయటికి లోపలికి వెళ్తే మానేస్తాం అంతే కదా. సాయంత్రం 4 గంటలకు అన్నీ ఏర్పాటు చేసుకుని 4:30 కూర్చుంటే 5:30, 6 గంటలకు పూర్తవుతుంది. ఆ తెల్లవారు మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటాం. ఒక్కరోజు ఇంట్లో మరుసటి రోజు వరకు అలా ఉండాల్సింది. జ్యోతులు కొండకి వరకు ఉండాలి కదమ్మా. మరి డోర్ అవన్నీ క్లోజ్ చేయడం, నేను అదే చెప్తున్నాను గుర్తుగా. ఒక్కరోజు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని 4:30కి మనం జ్యోతులు వెలిగించడం మొదలు పెడితే మహా అయితే 11:30, 12 గంటలకు అయిపోతుంది కదమ్మా. అది ఉండవు కదా. అవునండి. ఏదన్నా ఒకటి భగవద్ ఆరాధన చేసుకోవడం, 2 ఏ టీవీనో సీరియల్ చూసుకుంటూ అందులో ఏదైనా దేవుడికి వస్తున్నా అవి చూసుకుంటే, ఒకవేళ అంతసేపు మనం ఏమైనా ఆరాధన చేసుకోవాలంటే ఇబ్బంది అనుకుంటే సీతారామ కళ్యాణమనో ఇంకోటిని పెట్టుకొని ఒక సినిమా చూసినా కొండెక్కుతాయి కదమ్మా. అందులో కనీసం మాత్రం ఒక 7 జ్యోతులు కొండెక్కినంటే మిగిలిన మొత్తం తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు. దానికి ఒక 2 గంటలు 3 గంటలైనా మనం ఇక బయటికి వెళ్ళద్దు ఈ పూట అనేటువంటిది మనల్ని మనం స్థిరపెట్టుకొని ఆవిడ అక్కడ కూర్చోబెట్టేయాలి. స్థిరంగా బంధనం చేసినట్టుగా ఆవిడ అక్కడ స్థిరంగా కూర్చోబెట్టగలిగితే ఆవిడ నుంచి మనం తీసుకోగలిగింది ఏంటి అని మనం తీసుకోగలుగుతాం. ఆవిడ మనకి ఇవ్వగలుగుతుంది. అంతేగాని నేను చేయాల్సింది చేసేసాను, పూజ అయిపోయింది కాబట్టి దీపారాధన ఇంత గుట్లో పెట్టేస్తాను, నేను రోడ్డు మీదకి బయటికి తిరుగుతానంటే ఉపయోగం. ఆమెను పిలిచాం. ఆమెను పిలిచినప్పుడు ఆ జ్యోతిలో కనీసం 7 జ్యోతులు, ఒక 7 జ్యోతులు కొండెక్కే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. 7 జ్యోతులు కొండెక్కినాయి, ఓకే. అప్పుడు ఆ జ్యోతులు మొత్తం తీసి మనం విడిగా ఎక్కడ పెట్టేసుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టేసుకొని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపారాధన అంతా కూడా అంటే ఏ నూనెతో చేయాల్సి ఉంటుంది? 1 ఆవు నెయ్యి, 2 నువ్వుల నూనె, రెండిట్లేదు ఒకటి. ఇందుకు 3వది ఏదో వద్దు మనకు. ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె. అది ఒక అద్భుతమైనటువంటి యోగం అమ్మ. సామాన్యమైనటువంటి యోగం అయితే కాదు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నేను నా కుటుంబంలో నా ఇంట్లో ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఆ వీడియోని అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంలో కూడా ఆలోచన చేస్తున్నాయి. వాళ్ళు రేపు ఏదైనా చేద్దాము అంటే తెలియాలి కదా. నేను చెప్పేస్తాను, వాళ్ళకి అర్థమవచ్చు, అర్థమవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు ఒకసారి చూస్తే ఈ విధానం ఇలా ఉంది అని వాళ్ళు కూడా చేసుకొని ఆ ఆనందాన్ని వాళ్ళు పొందాలి అని ఒక ఉద్దేశంలో ప్రతి మనిషి ఎంత కష్టపడ్డా దీనికోసమే కదమ్మా. జానుడి కడుపు కోసం 5,000 నోట్లోకి వెళ్ళడం కోసం నానా తాపత్రయాలు పడుతూ ఉంటారు. ఆ తాపత్రయాలు పడి సంపాదించాలని ఒక ఉద్దేశంతో సమయానికి తిండి తినలేక ఆ సమయం దాటిపోతూ అనారోగ్యాలు వచ్చి, గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి రకరకాలు వచ్చి, ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని అమ్మయ్య అనుకునే టయానికి తినే యోగ్యత లేకుండా అనారోగ్యాల వల్ల తినడానికి కూడా ముందేమో సంపాదించుకోవాలని చెప్పి తినట్లా, సంపాదన మొత్తం వచ్చేసింది అన్నప్పుడు అనారోగ్య రీతి తినలేకపోతున్నారు. ఇక వీళ్ళు దేనికి ఇంకా బ్రతకడం అనవసరం. అంటే అలా తాపత్రయపడే వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేనున్నా, నారు పోసినవాడు నీరు పోస్తాడు అన్నట్టుగా నేనున్నా, నీకేం పర్లా, నువ్వు కడుపు నిండా నీ తయానుసారం నువ్వు భోజనం చేయి, మిగిలిన మొత్తం నేను చూసుకుంటాను చెప్పి అమ్మవారి ఇంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి అద్భుతమైన యోగమైన విధానం ఏమిటంటే పుష్కల త్రయోదశి ప్రదోషం. ఆ రోజు నాడు చేసే ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితానికి కూడా ఉద్ధరింపజేస్తుంది. అది ఇది ఒక్క కార్యక్రమం సరిపోతుందా? ఆ త్రయోదశి రోజు నాడు
ఇది ఒక్కటే కార్యక్రమం సరిపోతుందమ్మా అంటే అది చేయటానికే చాలా ఈ 112 కుందులు తెచ్చుకొని అందులో వాటిని శుభ్రంగా మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి, నుంచే ప్రారంభం చేయాలి దీనికి సంబంధించిన మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి, ఎత్తడి తెచ్చుకుంటే ఈ చిన్న చిన్న ఎత్తడి తెచ్చుకున్నా అందులో నూనె పోసుకుని ఒత్తి పెట్టుకుని అవన్నీ పెట్టుకోవాలి, అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి, గణప శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసుకోవాలి, మామిడి తోరణాలు కట్టుకోవాలి, దొరికితే 2 అరటి మండలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2-3 గంటలు పోతుంది. అవునండి. మళ్ళీ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత 2-3 గంటలు అక్కడికి అది చేయగలిగితే ఇప్పుడు ఆ పూజ దగ్గర కూర్చొని అంటే ఏ మంత్రం ఏ నామం ఆ జ్యోతులు మొత్తం అంతా 112 వెలిగించిన తర్వాత ఆ, అమ్మవారిని మీకు లలిత సహస్రం వచ్చుగా లలిత సహస్రం పారాయణ చేయండి, ఉమ్, లక్ష్మీ అష్టోత్తరం వచ్చుగా లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేసుకోండి, ఉమ్, లక్ష్మీ సహస్రనామం వచ్చుగా విష్ణు సహస్రనామం వచ్చుగా, అంటే ఏదైనా ఒక ఒక మంత్రం ఒక శ్లోకం ఆ దీపాల మొత్తం వెలిగించేసి కుంకాలు పెట్టిన తర్వాత అమ్మ నువ్వు ఆవాహన రా నా ఇంట్లోకి అని చెప్పి ఆవిడ నడుస్తూ వస్తూ ఉంటారు కాబట్టి వస్తున్నంతసేపు కూడా పచ్చకర్పూరంతో ఇల్లంతా సువాసన వచ్చేటట్టుగా పెట్టుకొని విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము లలిత సహస్రనామ స్తోత్రము ఆ పారాయణ చేసి అమ్మవారిని సంతుష్టురాలని చేసి ఆ, మనం నివేదన పెట్టడం క్షీరాన్నం అది ప్రధానమమ్మ అక్కడ. ఓకే. అంటే మేమైతే కాస్త ధ్యానవాహనాది అర్చనలు ఆరాధనలు చేసుకుంటాం కాబట్టి వేరే విషయం. అవన్నీ మొత్తం షోడశ విధిగా అంటే 16 రకాల అర్చనలతో చేయడం షోడశోపచార పూజ లేదంటే చతుషష్ఠోపచార పూజ అనేటువంటిది అన్ని రకాల అందరికీ కష్టమవుతుంది కనుక మొత్తం జ్యోతులు వెలిగించి దీపాలు పెట్టేసేసి అమ్మ నిన్ను నా ఇంట్లోకి నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నా ఆవాహన చేసుకుంటున్నా, ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండు తల్లి, నాకు వచ్చినటువంటి శ్లోకాలు నేను పారాయణ చేస్తున్నా అని లలిత సహస్రనామం రాలేదు పెట్టుకొని వినండి, ఇలా పెట్టుకోండి చక్కగా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరో ఉన్నాయి పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలా చూస్తూ ఫోటో కళ్ళు మూసుకోవద్దు దయచేసి, నిఠారుగా కూర్చొని ఇట్లా స్ట్రైట్గా అమ్మవారి ఫోటో పెట్టుంటాం కదా ఆ భూమధ్యానికి అమ్మవారికి భూమధ్యం పాదాలు హృదయం పాదాలు హృదయం ఇక్కడ భూమధ్యం ఇది అలా అమ్మవారిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, మీరు లలితా సహస్రనామం వింటూ అలా చూడండి లేదా విష్ణు సహస్రనామాన్ని వింటూ అమ్మవారికి భ్రుమధ్యం అంటారు ఇక్కడికి 2 హృదయ స్థానం లేదంటే పాదస్థానం ఆ మూడిట్ల వైపు దృష్టి నిలిపి మీరు చూడండి. ఈ నామం పూర్తయ్యేటువంటి లోపు మీకు తెలియకుండా మీ యొక్క వెంట్రుకలు నిక్కపరుచుకుంటే ఒక్కసారిగా అంటే ఒక తెలియని ఒక ఆనందం అమ్మవారు ఒక్కసారి తగిలినట్టు ఎట్లయితే మనం ఉలిక్కి పడతామో అలా వచ్చేంతా కూడా నిక్కబడిపోయి ఇది అంటారు వాటిని ఇక్కడ అవి వచ్చేస్తాయి ఒంటికి. ఖచ్చితంగా ప్రతి మనిషికి తనకు తాను ప్రత్యక్షంగా ఆ అనుభూతిని అనుభవించచ్చమ్మా ఆ ఒక్కరోజుతోటి, అది విషయం. మొత్తానికి లక్ష్మీ అమ్మవారి పూజ ఇంత ఘనంగా అంటే ఏ ఆడంబరం లేకుండా ఇంత సింపుల్గా ఖర్చు లేకుండా చేసుకునే పూజని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణ.